హలో ఎవ్రీవన్. మనం 1000 ఎంసీక్యూస్ చేస్తున్నాం కదా. ఈ రోజు మనము ఏ ఎంసీక్యూస్ లో ఏమి డిస్కస్ చేస్తున్నామంటే పార్లమెంట్ రిలేటెడ్ 0 అవర్ క్వశ్చన్ అవర్, ఒడిశా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సెబీ యొక్క మెంబర్స్, సెబీ ఎప్పుడు ఫామ్ అయింది, సిపిసిబిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, నావిక్ నావిగేషన్ సిస్టమ్ గురించి, నావిగేషన్ ఇంకా జిపిఎస్ యొక్క డిఫరెన్సెస్ గురించి అన్ని ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ థీమ్స్ అయిన యూపీఎస్సీ ఇంకా పీసీఎస్ ఎంసీక్యూస్ ఈరోజు మనం సాల్వ్ చేసేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం కదా. ఈరోజు ఒక 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ 0 అవర్ ఇన్ ఇండియా. 0 అవర్ గురించి క్వశ్చన్ అనమాట. ఇందులో ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ ఇచ్చేసాను, కానీ మీరు కూడా ఇన్ కేస్ ట్రై చేస్తే కనుక పాజ్ చేసి ఈ పేజ్ కవర్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు నెక్స్ట్ స్లైడ్ లో కనుక ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం అలాగే ప్రిపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. 0 అవర్ గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేస్తుంది అన్నారు. లేదు, 0 అవర్ గురించే కాదు, క్వశ్చన్ అవర్ గురించి కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసలేదు అనమాట. ఇట్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్. ఈ ఆప్షన్ కరెక్టే. ఇట్ అలౌస్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ టు రేస్ అర్జెంట్ మ్యాటర్స్ వితౌట్ ప్రయర్ నోటీస్. ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి 2 and 3. 0 అవర్స్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, 0 అవర్ ని ఇంకా క్వశ్చన్ అవర్ కి కంపేర్ చేసి ఒక టేబుల్ ఇచ్చాను, అది చూద్దాం నెక్స్ట్. సో క్వశ్చన్ అవర్ లో ఏముంటదంటే, విత్ రిఫరెన్స్ టు క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A start questions requires an oral answers and allows supplementary questions. స్టార్ట్ క్వశ్చన్స్ అంటే స్టార్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పార్లమెంట్ లో వాళ్ళకి మెంబర్స్ కి ఓరల్ ఆన్సర్స్ ఇస్తారనమాట. ఓరల్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఇష్యూ మీద వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేశారనుకోండి, వాళ్ళు ఆన్సర్ చెప్తారు, ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా దాని మీద ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగొచ్చు. అదే అన్స్టార్డ్ క్వశ్చన్స్ కి ఏంటంటే రిటర్న్ ఆన్సర్ ఇస్తారు. సో రిటర్న్ ఆన్సర్ ఇచ్చినప్పుడు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉండదు కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. స్టార్డ్ క్వశ్చన్స్ ఆర్ మార్క్డ్ విత్ ఏ నాస్టిక్ స్టార్. ఇదొక ఫ్యాక్ట్. సో ఆప్షన్ డి 1, 2, 3. ఈ స్టార్ట్ క్వశ్చన్స్ అండ్ అన్స్టార్ట్ క్వశ్చన్స్ గురించి ఇంతకు ముందు టీవైకి వచ్చింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టార్ట్ క్వశ్చన్స్ అన్స్టార్ట్ క్వశ్చన్స్ కాకుండా షార్ట్ నోటీస్ క్వశ్చన్ అని ఉంటుంది. షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటే మనకి ఇచ్చే ఆన్సర్ రిటర్న్ లో ఉంటది అనుకోకండి, ఓరల్ లోనే ఉంటది. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. షార్ట్ నోటీస్ ఇంకా స్టార్ట్ క్వశ్చన్స్ కూడా ఓరల్ ఆన్సర్సే ఉంటాయి. సో క్వశ్చన్ అవర్ వచ్చేసి 11 to 12 o'clock వరకు ఉంటుంది. 0 అవర్ 12 to 1 o'clock ఉంటుంది అనమాట. క్వశ్చన్ అవర్ ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లో మెన్షన్ చేశారు. 0 అవర్ అయితే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లో కూడా మెన్షన్ చేయలేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒకసారి డిఫరెన్సెస్ హైలైట్ చేశాను. క్వశ్చన్ అవర్ ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ లో మెన్షన్ చేశారు. 0 అవర్ ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇంకా కాన్స్టిట్యూషన్ లో కూడా మెన్షన్ చేయలేదు. ఇదొక కన్వెన్షన్ మాత్రమే. ఈ టైమింగ్ ఇంకా క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసినవే ఉన్నాయి. క్విక్ రివిజన్ కోసము కొత్త వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, విచ్ అథారిటీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిస్క్రైబింగ్ స్టాండర్డ్స్ ఫర్ టీచింగ్ ట్రైనింగ్. ఇక్కడ మేము ఆన్సర్ ఇవ్వలేదు, ఒకసారి ఇది ట్రై చేయండి పాజ్ చేసి. నేనైతే ఫస్ట్ చాలా రోజులు అయింది రివిజన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనుకున్నా, కానీ ఇది కాదనమాట. యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంటేనంట. ఈ యాక్ట్ చదివిన తర్వాత నాకు ఈరోజే తెలిసింది. సో ఈ యాక్టే చెప్తుంది ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్ ట్రైనింగ్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. సో ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్ లోనే ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
With reference to school management committees under the Right to Education Act 2009, consider the following statements. Schools are required to constitute SMC, school management committees, to monitor their functioning. The option correct. At least 75% of the members of an SMC must be parents or guardians of students. ఇది కూడా కరెక్ట్ అనమాట. At least 50% of the members of an SMC must be women. ఇది కూడా ఈ యాక్ట్ ప్రకారము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ గురించి డీటెయిల్ గా యాక్ట్ లో ఉంది. సో ఆప్షన్ వచ్చేసి 1, 2, 3 స్కూల్ మేనేజ్ కమిటీస్ కరెంట్ అఫైర్స్ లో ఉందన్నమాట. ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువ దీని గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. సో మనకి పాలిటీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ న్యూస్ లో ఉన్న రిలేటెడ్ స్టాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేశారా, ఇప్పటి వరకు నేను పాలిటీ ఇంకా ఎకానమీ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. పాలిటీ ఎకానమీ గనక మనము పర్ఫెక్ట్ అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి చాలా మట్టుకు ఈజీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, with reference to Right to Education Act 2009, consider the following statements regarding deployment of teachers. The deployment of teachers గురించి కూడా RTI Act లో ఉంది. Teachers may be assigned duties related to the decennial population census. పాపులేషన్ సెన్సస్ కి నార్మల్ గా టీచర్సే వస్తారు కదా, దాని గురించి కూడా ఈ RTI Act లోనే ఉందన్నమాట. ఆప్షన్ 1 is correct. Teachers can be deployed for disaster relief duties. ఈ స్టేట్మెంట్ మీరు కొత్తగా ఉంది కదా. నార్మల్ గా అయితే మనము మోస్ట్లీ సెన్సస్ గురించి ఎలక్షన్స్ లోనే టీచర్స్ ఫాలో ఉంటారని అనుకుంటాము. డిజాస్టర్ రిలీఫ్ గురించి కూడా టీచర్స్ ని డిప్లాయ్ చేయాలి అని ఈ యాక్ట్ లో ఉంది. ఐ హోప్ ఇది ఒక కొత్త పాయింట్ ఈ రోజు మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైతే రివిజన్ చేశారని అనుకుంటున్నాను. And the third point, teachers can be assigned duties related to election to local body, state legislature and parliament. ఈ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. ఇలా ఒక యాక్ట్ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ చేస్తే మీకు ఆ యాక్ట్ మీద ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా ఆ టాపిక్ మీద మీరు చేయగలరని నేను ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ చేస్తున్నా. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క యాక్ట్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా అమెండ్ చేసింది అనమాట. ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే మనకి బేస్ చేసుకుని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రూపొందించారు. అందుకని 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. With reference to RTI Act, consider the following statements. It makes education a fundamental right. మనం కనుక ఫాస్ట్ గా చదివినా, తొందరలో టెన్షన్ లో చదివినా ఇది క్వశ్చన్ ఈ ఆప్షన్ చూసి కరెక్టే అని అనుకుంటాం. కానీ ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే RTI యాక్ట్ కాదు, ఫండమెంటల్ రైట్ కింద చేసింది ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ఇస్తుంది ఫండమెంటల్ రైట్, యాక్ట్స్ ఇవ్వవు. ఓకేనా. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 6 to 14 years కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అన్నది చేపించడం అన్నది ఫండమెంటల్ రైట్ అయింది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా 2 times చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వచ్చిన ఆన్సర్లే మనం తక్కువ పెట్టి వస్తాం కదా ఎగ్జామ్స్ లో, అందుకని ఇలాంటివి నేను కొంచెం హైలైట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ అప్లైస్ టు చిల్డ్రన్స్ బిట్వీన్ 6 to 14 years. ఇది కరెక్ట్. ఇట్ mandates 25 reservation for disadvantaged సెక్షన్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ఇది కూడా కరెక్ట్ అనమాట. 25% రిజర్వేషన్ ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో. ఆప్షన్ 2 and 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. చూసారా, మనం RTI యాక్ట్ గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ రివైజ్ చేసాము. దాంట్లో మోస్ట్లీ ఒక 5 to 6 పాయింట్స్ మీరు క్విక్ రివిజన్ చేశారని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎకానమీ రిలేటెడ్. సెబీ గురించి, RBI గురించి ఎప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పాలిటీ ఇంకా ఎకానమీలో పాలిటీలో మోస్ట్లీ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి, సివిల్స్ లో అయితే. అండ్ ఎకానమీ కూడా 15 to 20 అలా వస్తూనే ఉంటాయి, ఆర్ఎల్స్ 10 to 15 అలా వస్తూ ఉంటాయి. అందుకని ఇవి మనం కంప్లీట్ గా కవర్ చేస్తే ఈజీగా ఉంటుంది. With reference to the Securities and Exchange Board of India, consider the following statements. SEBI was established in 1988 as a non-statutory body. ఇది కరెక్ట్ అన్నమాట. It was given statutory status through an act of parliament in 1992. ఫస్ట్ ఇది
1988లో స్టాట్యుటరీ బాడీ కింద ఫామ్ అయింది. తర్వాత 1992లో యాక్ట్ అయింది అనమాట. ఎవరి రికమెండేషన్స్ వల్ల ఇది యాక్ట్ అయింది? నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ వల్ల ఇది యాక్ట్ చేసేసారు. ఫస్ట్ వచ్చేసి దీన్ని స్టాట్యుటరీ బాడీ ఒకటి చెయ్యండి అని రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇక్కడే ఉంది, నేను చెప్తాను అవండి. జిఎస్ పటేల్ కమిటీ చెప్పింది అనమాట. ఒక సెబీని ఎస్టాబ్లిష్ చేయండి అని జిఎస్ పటేల్ కమిటీ చెప్పింది. సెబీ రెగ్యులేట్ సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇది కూడా కరెక్టే. ఆప్షన్ విల్ బి డి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. సెబీని ఫస్ట్ 1988లో స్టాట్యుటరీ బాడీ కింద ఫామ్ చేశారు. తర్వాత 1992లో స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారు. అండ్ స్టాట్యుటరీ బాడీ కింద ఫామ్ చేయమని చెప్పింది. స్టాట్యుటరీ బాడీ కింద కాదు, సెబీ అనే ఒక రెగ్యులేషన్ బాడీ ఉండాలి అని, సెక్యూరిటీ మార్కెట్ స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేయడానికి ఒకటి బాడీ ఉండాలి అని చెప్పింది మాత్రం జిఎస్ పటేల్ కమిటీ. జిఎస్ పటేల్ కమిటీ గుర్తుపెట్టుకోండి. Next question. With reference to composition of the Securities and Exchange Board of India as per the SEBI Act 1992, consider the following statements. The chairman is appointed by the central government. Option 1 is correct. The board includes 2 members from amongst the officials of the Ministry of Central Government dealing with finance. Idi correct. 1 member of the board is nominated by the governor of the Reserve Bank of India. ఇది కూడా కరెక్ట్. సెబీలో టోటల్ గా 9 మెంబర్స్ ఉంటారు. అండ్ లాస్ట్ పాయింట్ చూద్దాం. అట్లీస్ట్ 3 మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ మస్ట్ బి హోల్ టైమ్ మెంబర్స్. ఇది కూడా కరెక్ట్. ఒకసారి మనం మెంబర్షిప్ గురించి కంప్లీట్ గా చూద్దాము. ఇక్కడ ఆప్షన్ అయితే ఆప్షన్ డి. ఇక్కడ ఇచ్చాను చూడండి. టోటల్ 9 మెంబర్స్ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ సెబీ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందనే వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మెంబర్స్ ఉంటారు అనమాట. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒకరు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకరు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఒకరు. అదర్ మెంబర్స్ లో 5 మెంబర్స్ లో 3 మెంబర్స్ ఫుల్ టైం ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సిబిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. CPCB first, it was constituted under the Water Act of 1974. ఈ ఆప్షన్ కరెక్ట్. ఇట్ ఆల్సో పర్ఫార్మ్స్ ఫంక్షన్స్ అండర్ ద యాక్ట్ 1980 ఎయిర్ యాక్ట్ 1981. ఫస్ట్ దీన్ని ఓన్లీ వాటర్ యాక్ట్ కిందే చేశారు. తర్వాత మనకి దీనికి పవర్స్ ఎయిర్ యాక్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఎయిర్ యాక్ట్ ఇంకా వాటర్ యాక్ట్ కింద కూడా ఇదే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. Yes, correct answer. CPCB kuda one of the important and previously asked topic. CPCB functions ఏంటనే ఒక చిన్న MCQ ఫ్రేమ్ చేశాను. It includes the members from State Pollution Control Board. Yes. It has representatives from public sector undertakings. Yes. All members are nominated. All members are all are not nominated from Central Bank. ఈ మనం సిపిసిబి మెంబర్స్ కూడా ఒకసారి చూసేద్దాం క్విక్ గా. సిపిసిబిలో ఎంతమంది ఉంటారంటే టోటల్ మెంబర్స్ 17 మెంబర్స్ ఉంటారు. కొన్ని రెగ్యులేటరీ బాడీస్ మెంబర్స్ కానీ వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అన్నది బేసిక్ కంప్లీట్ గా, ఎందుకంటే ఇవి చాలా సార్లు వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి మనం ఇవి కొన్ని నేర్చుకోవాలి కంపల్సరీగా. ఐ హోప్ మీరు ఆల్రెడీ కవర్ చేశారని అనుకుంటున్నా. చూద్దాం. చైర్మన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. 5 మెంబర్స్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 5 మెంబర్స్ నామినేటెడ్ ఫ్రమ్ అమాంగ్ ఎస్పీసీబీ మెంబర్స్. ఓకే సారీ, ఇక్కడ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 మెంబర్స్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి 5 మెంబర్స్. ఇక్కడికి 10 మెంబర్స్ అయిపోయారు కదా. రిమైనింగ్ 7 ఈజీగా ఉంటుంది. అందులో ఆల్రెడీ ఒకరు చైర్మన్ ఉంటారు. 3 మెంబర్స్ వచ్చేసి రిప్రజెంటింగ్ ఇంట్రెస్ట్ లైక్ అగ్రికల్చర్, ఫిషరీ ఇండస్ట్రీస్ ఉంటారు కదా, వాళ్ళ అటు వాటి తరపు నుంచి ముగ్గురు ఉంటారు అనమాట. ఇంకా 2 మెంబర్స్ వచ్చేసి కంపెనీస్ ఆర్ ఇన్కార్పొరేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్ చేసి ఉంటారు కదా, వాటి నుంచి 2 ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఒడిశా స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ ఎ సబ్ స్టైల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టైల్. మనకి 3 టైప్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ గురించి మనం ఇంతకు ముందు ఈ వీడియోలో కవర్ చేసాం కదా, ద్రావిడ, నగారా అండ్ వెసారా స్టైల్.
సో ఒడిశా స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏ స్కూల్లో సబ్ స్కూల్ అని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి నగారా స్టైల్ అన్నమాట. ఇప్పుడు ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒడిశా స్కూల్ ఆఫ్ టైం గురించి. దాంట్లో చూస్తే మీకు ఒడిశా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా, టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి కూడా ఒక ఐడియా వస్తుంది. విత్ రిఫరెన్స్ టు ద ఒడిశా స్కూల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ మెయిన్ టెంపుల్ టవర్ ఈస్ నోన్ యాజ్ రేఖా డ్యూయల్. మనకి నగారాస్ టెంపుల్ లో మనకి ఇక్కడ కర్వీనియల్ ఉంటదని చెప్పుకున్నాం కదా, దీన్నే ఈ ఒడిశా స్కూల్ టైప్ లో ఏమంటున్నారంటే రేఖా డ్యూయల్ అంటున్నారు. ద అసెంబ్లీ హాల్ ఈస్ కాల్డ్ జగమోహన. అందులో మండపం ఉంటుంది కదా నగారాలో, దాన్ని ఇక్కడ జగమోహన అంటున్నారు అనమాట. సేమ్ దాని నుంచి ఇన్స్పైర్ సబ్ స్కూల్ కదా, మోస్ట్లీ ఆల్ ద ఫీచర్స్ ఈక్వల్ గా సిమిలర్ గా ఉంటాయి అనమాట. టెంపుల్స్ ఆర్ జనరల్లీ బిల్ట్ ఇన్ ఏ పిరమిడల్ షేప్ లైక్ ద్రావిడ స్టైల్. నో, మనం ఫస్ట్ క్వశ్చన్ లో చూసాం కదా నగారా స్టైల్ అని. ఆప్షన్ విల్ సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 and 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒడిస్సా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇంతకు ముందు మనకి నగారా స్కూల్ ఎగ్జాంపుల్, ద్రావిడ స్కూల్ టెంపుల్ ఎగ్జాంపుల్స్ అడిగారు కదా, ఇలాగా ఒడిస్సా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎగ్జాంపుల్ అడిగే ఛాన్స్ ఉంటుందని ఇలా ఒక 3 టెంపుల్స్ ఇచ్చాను. ఈ 3 కూడా ఒడిస్సా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. లింగరాజ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్, జగన్నాథ టెంపుల్. ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది చూడండి, జగన్నాథ టెంపుల్, పూరి జగన్నాథ టెంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, జాగ్రఫీ రిలేటెడ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇట్ పాసెస్ త్రూ మిడ్ అట్లాంటిక్ ఓషన్. నో, ఇన్కరెక్ట్. ఇది పసిఫిక్ ఓషన్ త్రూ పాస్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ నో లీగల్ ఇంటర్నేషనల్ స్టేటస్ అండ్ కంట్రీస్ కెన్ చూస్ ద డేట్స్ దే అబ్జర్వ్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. అందుకే డిఫరెంట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్స్ ఉంటాయి. కంట్రీస్ కు వాటికి నచ్చినవి చూస్ చేసుకుంటాయి అనమాట. నో లీగల్ ఇంటర్నేషనల్ స్టేటస్ అయితే లేదు. A person crossing the international date line from east to west gains a day. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆప్షన్ ఏ. అదే ఒకవేళ ఒక పర్సన్ వెస్ట్ టు ఈస్ట్ క్రాస్ అయ్యారనుకోండి, ఆయనకు ఒక డే లాస్ అవుతుంది అనమాట. ఇంటర్నేషనల్ లైన్ ఇక్కడ ఉంటుంది కదా, సన్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 24 hours అయిపోతుంది. ఇన్ కేస్ ఆ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ వెళ్ళినప్పుడు ఒక డే లూజ్ ఆర్ గెయిన్ అవుతుంది అనమాట. ఈ ఏరియాలో కనుక వీళ్ళు క్రాస్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు అల్వార్స్ అండ్ నైనార్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దే అపోజ్డ్ caste rigidities and emphasized devotion. Option is correct. They rejected temple worship completely. రిజెక్ట్ చేయలేదు. స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. దే ప్లేడ్ ఎ రోల్ ఇన్ గ్రోత్ ఆఫ్ భక్తి ట్రెడిషన్ ఇన్ సౌత్ ఇండియా. అల్వార్స్ నైనార్స్ ద్వారానే కదా భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది సౌత్ ఇండియాలో. ఆ తర్వాత అది నార్త్ ఇండియాలో ఎలా వెళ్ళింది, దానికి ఎవరెవరు ఎక్కువ పోషించారు, వాటి గురించి మనము ఒక్కొక్క భక్తి మూమెంట్ సెయింట్స్ గురించి 2-3 క్వశ్చన్స్ అలా కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్ లో. ఇంకా మనం 1000 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో కవర్ చేసేద్దాం. సో ఆప్షన్ 1 and 3. వాళ్ళు టెంపుల్ ని రిజెక్ట్ చేయలేదు, ప్రమోట్ చేశారు. అంతే కదా, భక్తి మూమెంట్ అంటే ప్రమోట్ చేయడమే కదా. అల్వార్స్ అంటే విష్ణు భక్తుల్ని, నైనార్స్ అంటే శివ భక్తులు అంటారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద డెఫినేషన్ అనమాట. బిగ్ డివిజన్ లా ఉంటుందని ఇక్కడ స్టార్ట్ చేశాం. ఈ నెంబర్ అంత ఇంపార్టెంట్ కాదులేండి, నార్మల్ గా గుర్తుపెట్టుకోండి. అల్వార్స్ లో అయితే 12 సెయింట్స్ ఉంటారు, నైనార్స్ లో 63 సెయింట్స్ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following pairs of Sangam or post Sangam texts and their subject matters. ఈ మనీ మేకలై అనే గ్రంథము దేని గురించి చెప్తుంది అని ఉంది. లవ్ స్టోరీ ఆఫ్ డిగ్నిటీ కాల్డ్ కోవలాన్. కాదు, ఇన్కరెక్ట్. దాని గురించి చూద్దాం. తిరుక్కురాల్ ప్రొనౌన్సియేషన్ లో కొంచెం ఇబ్బంది ఉంది. ఫిలాసఫీ అండ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఇది కరెక్ట్ ఆప్షనే. తోల్కపియం అనేది తమిళ్ గ్రామర్ బుక్ అనమాట.
గ్రంథం. ఆప్షన్స్ 2. మణిమేకల గురించి చూద్దాము. మణిమేకల అంటే ఇట్ ఈస్ ఎ బుద్ధిస్ట్ ఎపిక్ ఫోకసింగ్ ఆన్ ఏ మణిమేకలై డాటర్ ఆఫ్ కోవలం అండ్ మాధవి. మాధవి కోవలన్ ఇంకా మాధవి డాటర్ గురించి ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చాము, కోవలన్ అంచాం కదా, కోవలన్ గురించి కాదు, కోవలన్ కూతురు గురించి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రియో డిక్లరేషన్. రియో డిక్లరేషన్ గురించి, స్టాక్హోమ్ కన్వెన్షన్ గురించి, ఇంకా కొన్ని బేసిక్ ఎన్విరాన్మెంటల్ అండ్ రిలేషన్స్ లో ఆర్గనైజేషన్స్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేశాను నేను. అది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్ కేస్ ఎవరన్నా అవి కవర్ చేయకపోతే క్విక్ గా 1.75 అలా పెట్టుకుని వినేసేయండి ఒకసారి. ఇది ఈజీగా ఉంటుంది అనమాట. Statement 1 is incorrect. It consists of 27 principles. It introduced the concept of sustainable development. Sustainable development అన్నది బ్రూట్లాండ్ రిపోర్ట్ ఆర్ఎల్స్ బ్రూట్లాండ్ కమిషన్ లో ఇంట్రొడ్యూస్ చేశారు, రియో డిక్లరేషన్ లో కాదనమాట. ఇట్ ఎంఫసైజ్ ద పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ 1 and 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రియో డిక్లరేషన్ లో ఉంటాయి కదా మనకి యుఎన్ఎఫ్సిసి అండ్ యుఎన్సిసిడి అండ్ యుఎన్సిబిడి కూడా రియో డిక్లరేషన్ టైంలోనే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ మ్యాచెస్ నావిగేషన్ సిస్టమ్స్ విత్ కంట్రీస్. ఇంతకుముందు యూపీఎస్సీలో వచ్చిన ఈవెక్యూ అనమాట ఇది. జీపీఎస్ ఏ కంట్రీది, గ్లోనస్ గెలీలియో నావిక్ వచ్చేసి ఇండియాది, జీపీఎస్ యుఎస్ఏది, గ్లోనస్ రష్యాది, గెలీలియో యూరోపియన్ది. ఇవన్నీ నావిగేషన్ సిస్టమ్స్ అనమాట. నా నావిగేషన్ సిస్టమ్ నేమ్స్. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫరెన్సెస్ నావిక్ ఫ్రమ్ నావిక్ కి ఇంకా జీపీఎస్ కి డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్ లో. నావిక్ ఈజ్ రీజనల్ వైల్ జీపీఎస్ ఇస్ గ్లోబల్. కరెక్టే, ఎందుకంటే నావిక్ అన్నది మన కంట్రీతో పాటు అరౌండ్ 1500 కిలోమీటర్స్ మాత్రమే ఇది కవర్ చేస్తుంది అనమాట. సో ఇది రీజనల్ అవుతుంది. అదే జీపీఎస్ అయితే గ్లోబల్. మనం అందరం జీపీఎస్ వాడతాం కదా, సేమ్ నావిక్ అనే యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్ లో, అది కూడా డౌన్లోడ్ చేసి చూడండి. అందులో ఇట్ నావిక్ ప్రొవైడ్స్ హై అక్యురసీ అనమాట. జీపీఎస్ కంటే నావిక్ కి హై అక్యురసీ ఉంటుంది. చాలా మందికి నావిక్ యాప్ గురించి తెలియదు. మీకు తెలుసుంటే పర్లేదు, తెలియకపోతే ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అది కూడా యూజ్ చేయండి. నావిక్ యూజెస్ జిఈఓ జిఎస్ఓ, geostationary orbit, geosynchronous orbit satellites, while GPS uses MEO, medium earth orbit satellites. ఇది కరెక్ట్ అనమాట. నావిక్ గురించి ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు పిక్ పెట్టాను, మీకు ఒక పిక్ చూపిస్తాను. ఇలా పాయింట్స్ లో చదివే కంటే మనం ఇమేజెస్ లో చదివితేనే బాగా అర్థమవుతుంది కదా. ఇలా 7 ఉన్నాయన్నమాట. మనకి ప్రెసెంట్ 7 శాటిలైట్స్ ఉన్నాయి. మధ్యలో ఒక శాటిలైట్ చాలా రోజులు వర్క్ చేయలేదు, దీన్నే రీసెంట్ గా దాన్ని రీప్లేస్ కూడా చేశారు. దాని గురించి కూడా నేను ఫ్యూచర్ లో ఒక 2-3 ఎంసీక్యూస్ చేస్తాను. సో మీకు అది కవర్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు 20 క్వశ్చన్స్. ఇప్పటి వరకు మనం 70 క్వశ్చన్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. ఐ హోప్ ఈ వీడియోస్ ఎవరికన్నా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అవుతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.